మరోవైపు పుష్ప 2 సినిమా హీరో అల్లు అర్జున్ ను ఇవాళ పోలీసులు సంధ్య థియేటర్ కు తీసుకువెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీన్ ఆఫ్ ఆఫెన్స్ కోసం అవసరమైతే పోలీసులు అల్లు అర్జున్ ను సంధ్య థియేటర్ దగ్గరికి తీసుకువెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. సినీ నటుడు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల విచారణకు హాజరయ్యారు. మంగళవారం ఉదయం 10:30 సమయంలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 60లోని తన నివాసం నుంచి ఆయన బయలుదేరారు. ఇక ఒకే కారులో తన తండ్రి నిర్మాత అల్లు అరవింద్ తో చిక్కడపల్లి చేరుకున్నారు. వారితో పాటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, బన్నీవాసు కూడా ఉన్నారు. ఇక సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన తదనంతరం పరిణామాలపై పోలీసులు అల్లు అర్జున్ ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఏసీపీ రమేష్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్ సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ ఆయన్ను వివిధ అంశాలపై విచారిస్తున్నారు. ఇక తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కు పోలీసులు సోమవారం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం 11 గంటలకు పోలీస్ స్టేషన్లో విచారణకు రావాల్సిందిగా అందులో పేర్కొన్నారు. దీంతో నటుడు విచారణకు హాజరయ్యారు. అంతకుముందు పోలీసుల నోటీసులపై తన లీగల్ టీంతో అల్లు అర్జున్ చర్చించారు. తొక్కిసలాట ఘటనపై పోలీసులు ఇటీవల 10 నిమిషాల వీడియోను విడుదల చేశారు. దాని ఆధారంగా అల్లు అర్జున్ ను ప్రశ్నించే అవకాశం ఉంది. దీంతో పాటు ఆయన నిర్వహించిన ప్రెస్ మీట్ పైన కూడా విచారిస్తూ పలు క్వశ్చన్స్ అయితే అడిగారు. మరోవైపు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ నుంచి 200 మీటర్ల పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఈ నెల 4న రాత్రి సంధ్యా థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక పోలీసులు అనుమతి నిరాకరించిన ర్యాలీ నిర్వహించి ఒకరి మృతికి కారణమయ్యాడనే అభయోగంతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన సంగతి అయితే తెలిసిందే. ఇక ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఆయన్ను విచారించేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటి చుట్టూ పరదాలు కట్టేశారు. అసలు ఇల్లు కనిపించకుండా ప్రహరీ పైన ఇంటికి చుట్టూ తెల్లటి మ్యాట్స్ కట్టారు. ఇంటి లోపలి వారు మీడియాకు కనిపించకుండా అల్లు ఫ్యామిలీ జాగ్రత్తలు తీసుకుంటోంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్, ఆయన ఇంటిపై ఓయూజేఏసీ దాడి, ఇవాళ అల్లు అర్జున్ పోలీసుల విచారణ నేపథ్యంలో అక్కడ భారీగా మీడియా ప్రతినిధులు ఉంటున్నారు. దీంతో ఇంట్లో వారు ఎవరు బయట మీడియాకు కనపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.